భార్యాభర్తల బంధంలో కాలం గడిచే కొద్దీ ప్రేమ తగ్గుతుంది అంటారు, కానీ ఇంకా పెరుగుతుంది. అలా పెరిగితే ఆ బంధం ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఇంకా ఇంకా బలపడుతుందే కానీ విడిపోదు. భర్త మనసు అర్థం చేసుకున్న భార్య తనకి దూరంగా ఉండడానికి ఇష్టపడదు. భార్య ప్రేమ అర్థమైన భర్త తనని విడిచి ఉండలేడు. ఏ బంధానికి అయినా ప్రేమ, నమ్మకం ఉంటే జీవితకాలం కలిసి ఉంటారు. మీకు విలువ ఇవ్వని వారి వద్దకు వెళ్ళి మీ విలువను పోగొట్టుకోకండి. మీ అభివృద్ధిని చూసి ఈర్ష్యపడే వారికి దూరంగా ఉండండి. మీ ముందు ఒకలా, మీ వెనుక మరోలా ఉండేవారిని దూరం పెట్టండి. అభిమానించే వాళ్లను, ప్రేమించే వాళ్లను, సహాయం చేసిన వాళ్లను ఎప్పటికీ దూరం చేసుకోకండి. ఎప్పుడు నీ మనసును ఓడించైనా సరే నీ జీవితాన్ని గెలిపించు. ఎందుకంటే గెలిచిన మనసు కొందరినే ప్రేరేపిస్తుంది, కానీ గెలిచిన జీవితం ఎంతో మందిని ప్రేరేపిస్తుంది. అమావాస్య రోజున వెన్నెల ఇవ్వదని చంద్రుడిని నిందించడం ఎంత తప్పో, కోపంలో ఒక మాట అన్నారని నా అనుకునే మనుషుల్ని వదులుకోవడం అంతే తప్పు. నచ్చి ఒకరిని ప్రేమిస్తే ఆ బంధం ఎన్ని రోజులుంటుందో చెప్పలేం, కానీ నమ్మి ఒకరిని ప్రేమిస్తే ఆ బంధం ఎప్పటికీ ఒకేలా ఉంటుంది. భర్త మన జీవితంలో భాగస్వామి మాత్రమే కాదు, అన్ని బాధ్యతలు నిర్వహిస్తూ కష్టపడుతూ తండ్రిలా ప్రేమించి అన్ని బాధ్యతలను భరిస్తున్న భర్త దొరకడం మన అదృష్టం. కట్టుకున్న భార్యను కంటదడి పెట్టించేవాడు ఎప్పుడూ ఆమెకు భారమే అవుతాడు. కళ్ళలో పెట్టుకుని చూసుకునేవాడే భర్త అవుతాడు. పెళ్ళి ఎంత గొప్పగా చేసుకున్నామన్నది కాదు ముఖ్యం, నిన్ను నమ్మి తల వంచి తాళి కట్టించుకున్న భార్యని ఎంత ప్రేమగా చూసుకుంటున్నావు అన్నదే నిజమైన గొప్పతనం. నా అనేవాళ్ళు ఎందరున్నా భర్త అనేవాడే స్త్రీకి భగవంతుడు. నిన్ను నమ్మించేవాళ్ళు ఎందరున్నా నీతో నమ్మకంగా ఉండేదే భార్య. అర్థం కానంత వరకు ప్రతి మగాడికి తన భార్య ఒక గయ్యాలిగాను దెయ్యంగాను కనిపిస్తుంది. కానీ ఒక్కసారి ఆమె మనసును అర్థం చేసుకుంటే మరుక్షణం ఆమె దేవతలా కనిపిస్తుంది. భార్యాభర్తల సంబంధం శాశ్వతం. కొంతమంది మధ్యలో వస్తారు, మధ్యలోనే పోతారు. భార్యకి భర్త శాశ్వతం, భర్తకి భార్య శాశ్వతం. ఏ అమ్మాయి అయినా కోరుకునేది ఒక్కటే, కన్నీరు పెట్టించకుండా కంటికి రెప్పలా చూసుకునే భర్త తోడుగా కావాలని. అలాంటి భర్త ఉంటే ఎంతటి కష్టాన్నైనా భరించగలుగుతుంది. బాధకు ఓదార్పు భార్య, చిరునవ్వుకు చిరునామా భార్య, సాహసానికి సాక్ష్యం భార్య, ప్రేమకు బానిస భార్య, భర్త భవిష్యత్తుకు భరోసా భార్య. ప్రతి అమ్మాయికి చదువుకున్న భర్త రావడం సహజం, కానీ తన మనసు చదివిన భర్త రావడం ఆ అమ్మాయి అదృష్టం. భర్తకు భార్య సగం అవుతుందేమో కానీ భార్యకు మాత్రం భర్తే సర్వస్వం. భర్తకు ఎన్నో సంతోషాలు ఉంటాయి, భార్యకు మాత్రం అన్ని సంతోషాలు భర్తే. తిన్నావా లేదా అని పట్టించుకొని భర్తలు ఉన్న ఈ రోజుల్లో నువ్వు తింటేనే నేను తింటా అని తినిపించే భర్త దొరకడం భార్యకి ఇంతకన్నా ఏం కావాలి, అదృష్టం. సంసారంలో సర్దుకుపోయే మనసు భార్యాభర్తలు ఇద్దరికీ ఉండాలి. ఒకరు మాత్రమే ప్రతిదానికి సర్దుకుపోతే ఇంకొకరు ఎప్పుడూ సమస్యగానే మిగిలిపోతారు. ఒక మంచి భర్త భార్య కన్నీరు తుడుస్తాడేమో కానీ అర్థం చేసుకునే భర్త ఆ కన్నీటికి కారణం తెలుసుకుని మళ్ళీ తన భార్య కళ్ళల్లో కన్నీరు రాకుండా చూసుకుంటాడు. ఈ సృష్టిలో చివరి వరకు తోడు ఉండే బంధం కేవలం భార్యాభర్తలు బంధం మాత్రమే. ఎవరి కోసమో మీ తోడును దూరం చేసుకోకండి. గెలిచేవాడికైనా ఓడేవాడికైనా రోజులో ఉండేది 24 గంటలే, కానీ గెలిచేవాడు 24 గంటలు కష్టపడుతూ ఉంటాడు. ఓడేవాడు 24 గంటలు ఎలా కష్టపడాలి అని ఆలోచిస్తూ కూర్చుంటాడు. ధనం
సంపాదించాలంటే ఎలా అయినా సంపాదించవచ్చు. కానీ ఒకరి మనసులో స్థానం సంపాదించాలంటే ఎదుటివారి మనసు అర్థం చేసుకునే గుణం ఉండాలి. భర్త మదిలో స్థానం లేని ఇల్లాలి బ్రతుకు ఆత్మలేని శరీరంతో సమానం. బ్రతుకుతుంది కానీ ఊపిరాడే శవంలా. నీటిలో పడిన ప్రతివారు మునిగి చనిపోరు, ఈత రాని వారే మునిగిపోతారు. అలాగే సమస్యల్లో పడిన ప్రతి ఒక్కరూ బాధలో మునిగిపోరు, ఓర్పు నేర్పు లేనివారు కూరుకుపోతారు. ఎవరికి ఎంత చెప్పాలో అంతే చెప్పు, వినకపోతే వదిలే, వాళ్ళే తెలుసుకుంటారు. దెబ్బ తగిలితేనే కదా నొప్పి విలువ తెలిసేది. నోటికి ఏదొస్తే అది మాట్లాడే వాళ్ళతో దూరంగా ఉండడమే మంచిది. ఎందుకంటే అటువంటి వారు ఎన్నేళ్ల బంధాన్నైనా ఒక్క మాటతో తెంచేయగలరు. మగవాడికి ఎన్నో ప్రపంచాలు ఉంటాయి, కానీ ఆడవాళ్లకు భర్తే ప్రపంచం. ఉన్న ఆ ఒక్క ప్రపంచం కూడా సంతోషం లేకపోతే వాళ్ళ బాధ ఎవరితో పంచుకుంటారు? అందుకే వీలైనంత సమయం భార్యకు ప్రేమను పంచండి. మధ్యలో వచ్చింది మధ్యలోనే పోతుంది అంటారు, కానీ భార్య మాత్రం మధ్యలో వచ్చి మట్టిలో కలిసే వరకు మనతోనే ఉంటుంది. నిన్ను కన్న తల్లిదండ్రులు నీతో కడవరకు ఉండరు, నీకు పుట్టిన బిడ్డలు నీతో కడవరకు ఉండరు. నువ్వు తాళి కట్టిన భార్య మాత్రం నీతోనే ఉంటుంది. మనసు ఎప్పుడూ కాలంతో పోటీ పడుతుంది, కనిపించినవన్నీ తనకే కావాలని. కానీ కాలం మాత్రం నిర్ణయిస్తుంది ఎవరికి ఏది సొంతం చేయాలో, ఎప్పుడు దేన్ని అంతం చేయాలో. అందంగా లేదని భార్యని, అర్థం చేసుకోవడం లేదని భర్తని, నీకు అండగా ఉండడం లేదని తమ్ముణ్ణి, అహంకారం చూపుతున్నాడని అన్నని, ఆస్తి పంచివ్వడం లేదని అమ్మా నాన్నల్ని, అవసరానికి పనికి రావడం లేదని అక్క చెల్లెళ్ళని, అవసరానికి వాడుకుంటున్నాడని స్నేహితులని, అలా అందరినీ వదులుకుని వెళ్తుంటే చివరికి ఏదో ఒక రోజు మనం ఈ ప్రపంచాన్ని కూడా వదిలేయాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకో. పూల మొక్కలను ఎంత సుకుమారంగా పెంచుకుంటామో బంధాలను కూడా అంత సున్నితంగా చూసుకోవాలి. ఏమాత్రం పోషణలో లోపం కలిగినా ఆ పూల మొక్కల్లానే ప్రేమలు కూడా మొండుమారిపోతాయి. ఆ తర్వాత ఎండిన మొక్కలు, ఎదగాయాలైన హృదయాలే మిగులుతాయి. ఇది బాగా గుర్తుపెట్టుకో. ఈ లోకం ఎప్పుడైనా సరే మంచివాణ్ణి ఎప్పుడూ మంచివాడు అని అనదు. మంచివాడిగా నటించేవాడిని మాత్రమే వీడు చాలా మంచివాడు అని అంటుంది. మంచితనాన్ని గుర్తించే మంచితనం చాలామందికి ఉండదు. వాదన నీకు తాత్కాలిక గెలుపునివ్వచ్చేమో, కానీ వారు నీకు జీవితకాలం దూరం అయిపోతారు. ఓర్పు నీకు తాత్కాలిక ఓటమినివ్వచ్చేమో, కానీ శాశ్వత బంధాలను ఏర్పరచగలదు. నిజంగా ప్రేమించే వారెవ్వరైనా ప్రపంచంలోకెల్లా అందమైన వారిని కావాలనుకోరు. తన కోసం ప్రపంచాన్ని అందంగా మార్చగలిగే వారిని కోరుకుంటారు. చెప్పుడు మాటలు చెప్పిన వారికన్నా విన్నవారికే ప్రమాదం ఎక్కువ. ఎందుకంటే చెప్పినవారు చెప్పి వెళ్ళిపోతారు, కానీ విన్నవారు మాత్రం రోజులు నెలలు తరబడి చిన్న వాటితో పెద్ద కథలు తయారు చేసుకుని భ్రమలు కల్పించుకుని అందులో చిక్కుకుపోతారు. మంచి బంధాలను పోగొట్టుకుంటారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ తెలుగమ్మాయి. డూ కమెంట్ యువర్ ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. మనలో చాలామంది ఉంటారు, వాళ్ళకి ఒక పని మొదలు పెట్టడంలో ఉన్న కంగారు కంప్లీట్ చేసే వరకు ఉండదు. అన్నీ సగం సగం పనులు చేసుకుంటూ వెళ్తారు. అలా వద్దబ్బా, ఏ పని అయినా కంప్లీట్గా అయ్యే వరకు వదలకండి. అసలు సక్సెస్ రావడానికి ఇంకా ఏం చేయాలో ఆలోచించండి. అంతేకాని అన్నీ సగం సగం చేసి నేను దేంట్లోకి వెళ్ళినా లాసే వస్తుంది, కలిసి రావట్లేదు అనుకోకండి. అదృష్టం అనేది
వర్షపు నీళ్ళ లాంటిది. శ్రమ అనేది బావిలో నీళ్ళ లాంటిది. రోజు స్నానం చేయాలంటే బావినే నమ్ముకోవాలి, కానీ ఎప్పుడో కురిసే వర్షాన్ని కాదు. మంచి వాళ్ళ దగ్గర రాముడిలా ఉండు, చెడ్డవాళ్ళ దగ్గర రావణుడిలా ఉండు. అప్పుడే బ్రతకడం సాధ్యం. కొందరు వ్యక్తులు వాళ్ళకి వచ్చిన కష్టాలు గట్టిగా అరిచి చెప్పలేరు. నవ్వుతూనో నటిస్తూనో తోసుకుంటూ వెళ్ళిపోతారు, అంతే. నీ వలన ఒకరు సంతోషంగా ఉన్నారంటే అది నీ వ్యక్తిత్వం. నీ వలన ఒకరు బాధపడుతున్నారంటే అది నీ గుణం. అపార్థం చేసుకోవడానికి అరక్షణం సరిపోతుంది, కానీ అది అపార్థం అని తెలిసినప్పుడు క్షమించమని అడగడానికి లైఫ్ టైం సరిపోదు. కఠినంగా మారకపోతే సమాజం తొక్కేస్తుంది. ఎవరు ఏం చెప్పినా విను, కానీ నీ అంతరాత్మ ఏం చెప్తుందో అది మాత్రమే చెయ్యి. ఎందుకంటే మనస్సాక్షిని మించిన గురువు ఎవ్వరూ లేరు. నీకు ఎవరైనా ఇష్టం లేకుంటే దూరంగా ఉండు, కానీ ద్రోహం చేయాలని చూడకు. ఎప్పుడైతే నువ్వు వారికి ద్రోహం చేయాలి అనుకుంటావో నీకు తిరిగి ఏదో ఒక రూపంలో తప్పక చెడు జరిగి తీరుతుంది, తెలుసుకో. నీ అసూయ ఇతరులను కొంత ఇబ్బంది పెట్టవచ్చేమో, కానీ నిన్ను మాత్రం నిలువున దహిస్తుంది. అవసరం ఉన్నంతవరకే మర్యాదలు, ఎదురు ప్రశ్న వేయనంతవరకే గౌరవాలు. అవసరం తీరిపోయాక అవమానాలు, అవహేళనలు. ఎదురు ప్రశ్న వేస్తే మన గుండెకు ఎదురు దెబ్బలు. ఇదే లోకం తీరు. మీరు కష్టపడి కొండ ఎక్కినట్టయితేనే అందమైన దృశ్యాన్ని చూడగలరు. మీ లైఫ్ కూడా అంతే. కష్టపడితేనే అందాన్ని, ఆనందాన్ని చూడగలరు. నీ లైఫ్లో ఈ ముగ్గురు ఉంటే నీ అంత అదృష్టవంతులు ఎవ్వరూ లేరు. సంస్కారవంతురాలైన భార్య, అండగా నిలబడే కొడుకు, మంచి స్నేహితుడు. ఈ ప్రపంచంలో అందమైన వారిని నీవు ఎంచుకోవద్దు. నీ ప్రపంచాన్ని అందంగా మార్చేవారిని ఎంచుకో. ఈ సొసైటీలో నమ్మేంత మంచివాళ్ళు లేరు, నమ్మలేనంత చెడ్డవాళ్ళు లేరు. అవసరానికి తగినట్టు మారడమే మనిషి యొక్క లక్షణం. తోటివారు నీకు కోపం తెప్పించే పనులు చేశారని నీవు వారికి కోపం తెప్పించే పనులు చెయ్యకు. అలా చేస్తే నీకు వారికి తేడా ఏముంటుంది? ఒక్కసారి మనసు చచ్చిపోతే మాట్లాడాలి అనే ఆలోచన కూడా చచ్చిపోతుంది. మాట జారిన తర్వాత క్షమించమని అడగడం కంటే మాట అనే ముందు ఆలోచన చేయడం మంచిది. రోజు ప్రారంభంలో అనిపిస్తుంది డబ్బే జీవితమని, కానీ సాయంత్రం ఇంటికి చేరినప్పుడు ప్రశాంతతే జీవితం అనిపిస్తుంది. దృఢ సంకల్పం అనేది తరగని ఆత్మవిశ్వాసం. బలమైన కోరిక ఉన్న చోట విజయం తప్పక వచ్చి తీరుతుంది. మనీ అనేది మనిషి హోదాని పెంచుతుందేమో, కానీ సంస్కారం మాత్రమే మనిషి విలువను పెంచుతుంది. తల్లిదండ్రులు ఉన్నంతకాలం ముద్ద పెట్టరు, ఊపిరి పోయాక పంచభక్ష పరమాన్నాలు పెడతారు. ఏదైనా ఉన్నప్పుడు విలువ తెలుసుకోరు, పోయాక తెలుసుకున్నా తిరిగిరారు. లోకులు కాకులు లాంటివారు. నీదైన రోజు నీ గొప్పలు చెప్తారు, నీది కాని రోజు నీ తప్పులు తీస్తారు. మూర్ఖులు ఎప్పుడూ ఎదుటివారిని నిందిస్తూ కాలాన్ని వృధా చేసుకుంటారు, కానీ జ్ఞానులు ఆ నిందలను పట్టించుకోకుండా చిన్న చిరునవ్వును సమాధానంగా విసిరి తమ పని తాము చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. మన లైఫ్లో అవసరానికి ఆదుకునేవారు ఉండరు, కానీ అవసరానికి వాడుకునేవారు చాలామంది ఉంటారు. ఈ లోకంలో ఉన్న చీకటంతా ఒకటైనా అగ్గిపుల్ల వెలుగును దాచలేదు. అలాగే మీ లక్ష్యాన్ని కృషి, ఆత్మవిశ్వాసం తోడైతే మీ విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు. అన్నీ సాధించాక ఆనందంగా ఉంటుందని అనుకోకండి. మీరు ఆనందంగా ఉంటేనే అన్నీ సాధించగలరు.
ఎవడినో నమ్ముకుని ఏదో చేసేద్దాం, ఏదేదో అయిపోదాం అనుకోకండి. ఇది సినిమా కాదు, జీవితం. మీకోసం మీరు తప్ప ఎవ్వరూ నిలబడరు. టైం నడుస్తున్నప్పుడు నీవు పరిగెత్తుతున్నావు అంటే అది నీ అవసరం. టైం పరిగెత్తుతున్నప్పుడు నీవు నడుస్తున్నావంటే అది నీ అసమర్థత. టైం మరియు నీవు కలిసి ప్రయాణిస్తే అది నీ సామర్థ్యం. దెబ్బ తగిలిన వాళ్ళని ఓదార్చే సమాజం కాదిది. ఆ గాయాన్ని ఇంకా పొడిచి పొడిచి వాడి బాధను వాడుకునే సమాజం ఇది. ఒక ఇల్లు బాగుండాలంటే బాధ్యత గల తండ్రి ఉండాలి. ఒక సమాజం బాగుండాలంటే బలమైన నాయకుడు ఉండాలి. మనసు బాగుండాలంటే మంచి స్నేహితులు ఉండాలి. మీ మనసును అదుపు చేసుకోగలిగితే మీరు జీవితంలో సగం విజయం సాధించినట్టే. ఈ లోకంలో చివరి వరకు తోడు ఉండే బంధం కేవలం భార్యాభర్తల బంధమే. ఎవరి కోసం మీ తోడును దూరం చేసుకోకండి. నీ చుట్టూ పొగిడే వాళ్ళు ఉంటే నువ్వు గెలిచినట్టు కాదు. నీ చుట్టూ తిట్టే వాళ్ళు ఉంటే నువ్వు ఓడినట్టు కాదు. ఎగతాళిగా నవ్వేవాడిని నవ్వని, అసూయతో ఏడ్చేవాడిని ఏడవని. నువ్వు మాత్రం నీలాగే ఉండు. ఏదో ఒక రోజు ఆ నవ్వినవాడే, ఏడ్చినవాడే నీ సాయం కోసం నీ దగ్గరకు వస్తారు. నీ అర్హతకు మించి నీతో ఏది ఎక్కువ కాలం నిల్వ ఉండదు. అది మనిషి అయినా వస్తువైనా. బాగున్నాను అని చెప్పినంత తేలికగా బాధలో ఉన్నాను అని అందరూ చెప్పలేరు. కొన్ని మనమే అర్థం చేసుకోవాలి. అందం అనేది దీపం లాంటిది. దీపంలో నూనె ఉన్నంత వరకే వెలుగుతుంది. అలాగే అందం కూడా వయసు ఉన్నంత వరకే ఉంటుంది. కానీ వ్యక్తిత్వం అనేది సూర్యుడు లాంటిది. జగతి ఉన్నంత వరకు ఉంటుంది. ఏ రిలేషన్షిప్ అయినా బలంగా ఉండాలంటే అవతలి వాళ్ళ వైపు నుంచి కూడా ఆలోచించడం అలవాటు చేసుకోవాలి. అబద్ధం చెప్పడం అనేది శాపం లాంటిది. ఎందుకంటే అది నీలో తప్పించుకునే ధోరణి పెంచుతుంది. నిజాయితీగా ఉండడం అనేది వరం లాంటిది. అది నీలో ఎదుర్కొనే ధోరణి పెంచుతుంది. జీవితం మీదైనప్పుడు దానికోసం చేయాల్సిన కష్టం కూడా మీదే. ఓడినా గెలిచినా కష్టపడడం మాత్రం ఆపకండి. మీ కష్టం ఇప్పుడు గెలుపునివ్వకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు అది మిమ్మల్ని ఈ ప్రపంచానికి పరిచయం చేస్తుంది. వైఫల్యంతో వెనుతిరిగే వాళ్ళు కొందరైతే పట్టుదలతో అక్కడి నుండే మొదలు పెట్టేవాళ్ళు మరికొందరు. ఎక్కడ మొదలు పెట్టామనేది ముఖ్యం కాదు, ఎక్కడ ముగించామన్నదే ముఖ్యం. ఉప్పుని కూరలో వేస్తే రుచి ఇచ్చింది కదా అని పాలలో వేస్తే పనికి రాకుండా చేస్తుంది. పదార్థాన్ని బట్టి అవసరము, పనిని బట్టి ప్రాముఖ్యత ఉండాలి. కనుక నువ్వు ఎంత గొప్పవాడివైనా నీ అవసరం లేని దగ్గర మౌనంగా ఉన్నప్పుడే విలువ పెరుగుతుంది. ఇనుముని ఎవ్వరూ నాశనం చేయలేరు. దానికి పట్టిన తుప్పే దానిని నాశనం చేస్తుంది. అలాగే ఒక వ్యక్తిని కూడా ఎవ్వరూ నాశనం చేయరు. అతని చెడు ఆలోచనలే అతన్ని నాశనం చేస్తాయి. మనసులో మీరంటే చాలా ఈర్ష్య, కుళ్ళు పెట్టుకుని పైకి మాత్రం మీరు చాలా బాగుండాలి అని నీతులు చెప్పేవాళ్ళు మన చుట్టూ చాలామంది ఉన్నారు. జాగ్రత్త. ఈ కొటేషన్స్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ తెలుగమ్మాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.